హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా సింపుల్గా లో కాస్ట్లో అయిపోయే ఒక డిజైన్ చూపిస్తాను. దీనికి ఓన్లీ 60 రూపీస్ ఖర్చు అవుతుంది. చాలా ఈజీగా అయిపోతుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, నెక్స్ట్ సిల్క్ థ్రెడ్ గ్రీన్ కలర్ ఒకటి, నెక్స్ట్ నేవీ బ్లూ కలర్ ఒకటి. నేను శారీ కలర్ కాంబినేషన్ బట్టి 2 కలర్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇలాగా హాఫ్ సర్కిల్ పెరల్స్ ఉంటాయి చూసారా, అవి గ్లూ. ఫస్ట్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని నెక్ చుట్టూ 1 లైన్ గోల్డ్ స్కూట్ అనేది కుట్టుకోవాలి. ఇది ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్కి కూడా కుట్టుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూస్తున్నారుగా, ఈ విధంగా మీరు మొత్తం నెక్ చుట్టూ 1 లైన్ గోల్డ్ స్కూట్ అనేది కుట్టుకోవాలి జరీ థ్రెడ్తో. నెక్స్ట్ ఇప్పుడు ఈ జరీ దారంతో కుట్టిన గోల్డ్ స్కూట్ పక్కన గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ 2 పేటలు తీసుకుని మళ్ళీ ఇంకొక లైన్ గోల్డ్ స్కూట్ అనేది కుట్టుకోవాలి. సేమ్ ఫస్ట్ లైన్ ఎలా కుట్టానో సేమ్ అదే విధంగా కుడుతున్నా, కాకపోతే ఇక్కడ నేను 2 పేటలు తీసుకున్నాను ఈ దారాన్ని. నేను ఆల్రెడీ పొట్సారి కలెక్షన్ 2 అని ఒక వీడియో అప్లోడ్ చేసా. ఆ వీడియోలో ఈ బ్లౌజ్ డిజైన్ అనేది చూపించాను. అది మగ్గంతో చేసా. చాలామంది నార్మల్ నీడులతో కుట్టి చూపించమన్నారని ఇవాళ ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి, ఒకసారి చెక్ చేయండి. చూస్తున్నారుగా, ఈ విధంగా మొత్తం మనం 2 లైన్స్ అనేవి కుట్టుకోవాలి. 2 లైన్స్ కుట్టుకున్న తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు దీని పక్కన మళ్ళీ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని ఇంకొక లైన్ గోల్డ్ స్కూట్ అనేది కుట్టుకోవాలి. ఈ డిజైన్ మీరు ఏ కలర్ కాంబినేషన్ బ్లౌజ్కైనా చేసుకోవచ్చు, కాకపోతే మీ సిల్క్ థ్రెడ్స్ అనేవి మీ శారీ కలర్ కాంబినేషన్ బట్టి తీసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది. అలానే సింపుల్గా కూడా అయిపోతుంది. ఓన్లీ గోల్డ్ స్కూట్ ఒకటే కుడతాము ఈ డిజైన్లో. చూస్తున్నారుగా, ఈ విధంగా మీరు ఫస్ట్ నెక్ చుట్టూ ఈ లైన్స్ అనేవి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత నేను డిజైన్ అనేది డ్రా చేస్తున్నాను. నెక్ చుట్టూ ఏం డిజైన్ వేసుకోవాలన్నది ఇదిగోండి, ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ 3 స్టార్స్ కింద ఉన్నాయి చూసారా, అవి మళ్ళీ యువతల ఈ లతకి యువతల వైపు వస్తాయి అన్నమాట. ఆ విధంగా ఇప్పుడు ఈ స్టార్స్ పైన డాట్స్ అనేవి పెట్టుకోవాలి. 7 డాట్ ఫ్లవర్ లాగా డాట్స్ అనేవి పెట్టుకోవాలి ఫస్ట్ గ్లూతో. ఇప్పుడు ఈ గ్లూ పైన వైట్ పెరల్స్ చూపించాను చూసారా, హాఫ్ సర్కిల్వి, వాటిని అటాచ్ చేసుకోవాలి కంటిన్యూస్గా ఈ ఫ్లవర్స్లో. సేమ్ ఇదే విధంగా మిగిలిన 2 ఫ్లవర్స్ని అటాచ్ చేసుకోవాలి. మొత్తం అటాచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇదే విధంగా మొత్తం మనం నెక్ చుట్టూ కంప్లీట్ చేసుకోవాలి. డాట్స్ ఎక్కడ ఉంటే అక్కడ. ఓవరాల్గా డ్రై అయిన తర్వాత వీటి చుట్టూ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని గోల్డ్ స్కూట్ అనేది కుట్టుకోవాలి ప్రతి పెరల్ చుట్టూ వచ్చేలాగా. నెక్స్ట్ మొత్తం ఈ ఫ్లవర్ మొత్తం వచ్చే విధంగా కుట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక పెరల్ కుట్టి చూపిస్తున్నా, సేమ్ అదే విధంగా మిగిలిన పెరల్స్ మొత్తం కుట్టుకోవాలి. అది ఎలా అన్నది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి.
ఇంకో విషయం, ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, వీలైతే షేర్ చేయండి. చూస్తున్నారుగా, ఈ విధంగా మొత్తం ఈ ఫ్లవర్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫ్లవర్ అనేది ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇదే విధంగా మిగిలిన ఫ్లవర్స్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. మొత్తం ఫ్లవర్స్ కుట్టుకున్న తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ కంప్లీట్ అయిన తర్వాత పక్కన ఆకులతో ఒక లత గీసాను చూసారా, వాటికి లైన్ కాడ ముందు గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి ఆ కాడ మొత్తానికి. చూస్తున్నారుగా, సేమ్ ఇదే విధంగా మీరు గొలుసు కుట్టుతో ఈ కాడను కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని ఆకుల్ని ఫిల్ చేసుకోవాలి. అది కూడా గొలుసు కుట్టుతోనే. ఫస్ట్ అవుట్ లైన్ కింద 1 లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టేసుకోవాలి. చూస్తున్నారుగా, అవుట్లైన్ కంప్లీట్ అయింది కదా. లోపల మొత్తం కూడా గొలుసు కుట్టుతోనే ఫిల్ చేసుకోవాలి. మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. సేమ్ ఇదే విధంగా మిగిలిన 3 ఆకులను కూడా కంప్లీట్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ ఇప్పుడు ఆకులు కంప్లీట్ అయినాయి కదా. గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ మళ్ళీ 2 పేటలు తీసుకుని ఒక సైడ్ అవుట్లైన్ కింద గొలుసు కుట్టు కుడుతున్నాను. చూడండి, చూస్తున్నారుగా, మొత్తం కుట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకుని మిగిలిన వైపుని అవుట్లైన్ కింద కుట్టుకోవాలి. సేమ్ గ్రీన్ కలర్తో ఎలా కుట్టామో సేమ్ బ్లూ కలర్తో అవతల వైపున సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. బ్లూ మొత్తం కుట్టిన తర్వాత డిజైన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది.
ఫస్ట్ నేను కుట్టిన బార్డర్ నెక్ చుట్టూ వేసుకుని నెక్స్ట్ ఈ డిజైన్ మీరు నెక్ చుట్టూ కంప్లీట్ చేసుకుంటే ఓవరాల్గా డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫ్లవర్స్ ఈ డాట్ ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా, ఈ ఫ్లవర్కి మధ్యలో ఈ లతలు అనేవి రావాలి. సేమ్ ఇదే విధంగా మీరు నెక్ చుట్టూ అలాగే హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే బార్డర్ వస్తుంది. ఓవరాల్గా కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే.